హాయ్ ఫ్రెండ్స్, నేను మీ న్యాచురల్ కిషోర్ని. ఈరోజు మేము లైట్ హౌస్కి వెళ్తున్నాం. న్యాచురల్ లైట్ హౌస్. ఎందుకంటే న్యాచురల్ ఎందుకన్నానంటే మామూలుగా టీవీలో చూపించేవి న్యాచురల్ లేదా సెట్ వేస్తున్నారో తెలియదు కాబట్టి మేము మాత్రం న్యాచురల్గా ఉన్న లైట్ హౌస్కి వెళ్తున్నాం. అనగానే మా మేనల్లుడికి మాత్రం మంచి ఆనందంగా ఉందండి. ఇప్పుడే బయలుదేరుతున్నాం మా ఊరు నుండి. చిన్న నా వేసుకుని వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మంచి హుషారు మీద ఉన్నాడు. ఇది అక్కడికి వెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకెళ్ళాలి కంపల్సరీగా, ఎందుకంటే ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి సముద్రం గాలికి ఎలా అన్నా కానీ ఆకలి ఎక్కువ వేస్తుంది. చేపల కూర చికెన్ వండుకుని తీసుకుని వెళ్తున్నాం. మేము ఇప్పుడు తినేస్తున్నాం. లైట్ హౌస్ దగ్గర కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ పుల్లలు కానీ అన్నీ ఉంటాయి. వండుకోవడానికి కూడా ఫెసిలిటీస్ బాగుంటాయి అక్కడ. ఎందుకంటే మేము లేట్గా బయలుదేరుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంటి దగ్గర వండుకొని తీసుకెళ్తున్నాం. డ్రింక్స్ కూడా తీసుకెళ్తున్నాం. ఐస్ కూడా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వేడికి డ్రింక్స్ కూలింగ్ లేకపోతే బాగోవు కాబట్టి ఐస్ అవన్నీ తీసుకుని వెళ్తున్నాం. చూడండి ఎంత విశాలంగా ఉందో, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు సముద్రం దగ్గర మాత్రం అలలు బాగా వేస్తాయి. అది చూడండి గాలి బాగా వేస్తుంది. అలలు కూడా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. చుట్టూ విశాలంగా ఉంటుంది. అసలు సముద్రం దగ్గరకి వెళ్ళిన తర్వాత ఎంత బాగుంటుందంటే అసలు ఆ నేచర్ కానీ ఆ గాలి కానీ చూడడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. చుట్టూ ఉన్న చెట్లు కానీ పచ్చదనం కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. మనం లైట్ హౌస్ దగ్గరికి ఇంచుమించుకు వచ్చేసాము. అది కూడా చూడండి కనిపిస్తుంది కదా, అదే లైట్ హౌస్. లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా అందంగా ఉంటుంది. చూడండి చుట్టూ చెట్లు ఎలా ఉన్నాయో. అక్కడికి వెళ్ళడానికి చిన్న పాయలాగా ఉంటుంది, దాంట్లో మనం వెళ్ళాలి. కాసేపు ప్రయాణం చేసి చూడండి చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందంటే ఫోన్లో చూడడం కన్నా లైవ్లో చూస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు. లైట్ హౌస్ దగ్గర నివసిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు చేపలు పీతలు పట్టుకుంటూ వాళ్ళతోనే కాలక్షేపం చేస్తారు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళ ప్రపంచం అంటే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే లైట్ హౌస్. చుట్టూ ప్రహరీ కూడా కట్టారు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, లైట్ హౌస్ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ లైట్ హౌస్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు ప్రకృతి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ. అలాగే కాదు, ఇక్కడ వాటర్ దొరకడం కష్టం కాబట్టి వాటర్ స్టోరేజ్ ట్యాంకులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వర్షాకాలంలో బిల్డింగ్ పైన ఉన్న వాటర్ని ఇలా భూమిలో స్టోర్ చేసుకుంటారు. వాటిని ఈ సమ్మర్ టైంలో వాడుకుంటూ ఉంటారు అన్నమాట. చూడండి పైపు ఎలా ఉందో చూస్తున్నారు కదా. బిల్డింగ్ పై నుంచి వర్షాకాలంలో ఉన్న వాటర్ మొత్తం అలా స్టోరేజ్ అవుతుంది. వాటినే వీళ్ళు వాటర్ లేనప్పుడు వాడుకుంటూ ఉంటారు. ఇక చూస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు బాగానే. ఇక్కడ కోళ్ళు కూడా పెంచుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు కోళ్ళు పెంచుకుంటున్నారు ఇక్కడ. ఇక మా మేనల్లుడు అయితే చూడండి ఉయ్యాలు ఊగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ బాగుందంట, ఇక్కడ ఉందాం అంటున్నాడు కూడా వీడు. చుట్టూ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ ప్రహరీ కూడా కట్టి చూస్తున్నారు కదా. ఎటువంటి యానిమల్స్ ఏమీ రాకుండా ఉండడం కోసం వాళ్ళు ప్రహరీ కూడా కట్టుకున్నారు. ఇక్కడ 2 కుప్పలు ఉన్నాయి చూడండి. అవి కోళ్ళు కూడా పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పుంజులు కానీ ఆ పిల్లలు కానీ కోడి పిల్లలు కానీ అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్స్ కోసం ఈ టవర్స్ ఏర్పాటు చేశారు. అంతా ఇక్కడ సోలార్ లైటే, ఎందుకంటే ఇక్కడ కరెంటు వైర్లెస్గా రావడానికి కుదరదు. అందుకని సోలార్ లైట్లు ఏంటంటే డిష్లు ఇవే ఉన్నాయి. చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ చెట్టు కూడా చూడండి ఎంత బలంగా ఉందో. ఎప్పటి నుంచి ఉన్న చెట్టు అది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సోలార్ సిస్టమ్ పనిచేయనప్పుడు జనరేటర్, ఎప్పుడన్నా వర్షాలు పడ్డప్పుడు సోలార్ సిస్టమ్స్కి అంతరాయం కలిగినప్పుడు ఆ జనరేటర్ వాడుతూ ఉంటారు. ఇక చూస్తున్నారు కదా లైట్ హౌస్. అసలు ఆ లైట్ హౌస్కి పెయింటింగ్ ఎలా వేసారో అర్థం కావట్లేదు. అది ఎంత హైట్ ఉందో చూడండి. కనీసం ఒక 7-8 అంతస్తుల బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. లైట్ హౌస్ లోపలికి వెళ్తున్నాం. చూడండి సగం దూరం వెళ్ళిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో కిటికీలను చూస్తుంటే. పచ్చని నేచరు అసలు. అవన్నీ చుట్టూ మడ చెట్లు, అంతా ఫ్రెష్ గాలి. లైట్ హౌస్ చూడండి ఇలా స్టెప్లుగా కట్టి ఉంది లైట్ హౌస్. పైకి దాకాను వెళ్ళడానికి చుట్టూ మెట్లు కూడా కంఫర్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళడానికి. ఇక చూడండి ఇక్కడ ఏదో పెట్లు గుడ్లు పెట్టినాయి అంట. పైకి వచ్చేసాము కిటికీలు విండోస్ దగ్గర. చూడండి ఓ పక్షి అయితే 2 గుడ్లు పెట్టుకుంది. అటు సైడ్ కూడా మళ్ళీ గుడ్లు పెట్టినాయి అంట. చుట్టూ 4 వైపులు 4 కిటికీలు ఉన్నాయి కదా. చూడండి ఇక్కడేమో ఒక పక్షి ఒక గుడ్డు పెట్టుకుంది. మళ్ళీ అటు సైడ్ కిటికీ దగ్గర కూడా
ఇంకో పక్షి పిల్ల చేసింది అనుకుంటా, అది పావురం పిల్ల అండి. చూడండి ఇట్లయితే పైకి వచ్చేసాం. పైకి వచ్చేసిన తర్వాత లైట్ ఉంటుంది కదా పైన, లైట్కి వెళ్ళడానికి లుచ్చన ఉంది, ఐరన్ లుచ్చన ఫ్రెండ్స్. ఆ లుచ్చన ఎక్కి ఆ రౌండ్ ఉన్న లైట్ పైకి వెళ్ళాలి మనం. ఇక పైకి వెళ్ళాం చూడండి. లైట్ హౌస్ లైట్ అది, ఆ లైట్ వెలిగిద్ది నైట్ పూట. నైట్ 6 దాటిన తర్వాత వేస్తారు. రిఫ్లెక్షన్ వస్తాయి ఫ్రెండ్స్. లైట్ చూడండి రిఫ్లెక్షన్స్ కానీ ఇవన్నీ కానీ. ఇది ఉంది కదా లైట్, నైట్ టైము రౌండ్ తిరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అలా తిరుగుతూ ఉంటుంది నైట్ మొత్తం రౌండ్గాను. అలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అవన్నీ రిఫ్లెక్షన్ కొట్టి ఫుల్ లైటింగ్ వస్తుంది నైట్ మాత్రం. మటుకి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పడవలన్నిటికీ ఈ లైట్ హౌస్ అనేది దారి చూపిస్తుంది. లైట్ హౌస్ అనేది తీర ప్రాంతాల్లో ఎందుకు కడతారంటే, మన తీర ప్రాంతాల్లో పడవలకి అంత సముద్రం ఉండేది కాబట్టి తెలియదు కాబట్టి, ఆ సముద్రం తీర ప్రాంతంలో ఈ లైట్ హౌస్ని చూసి దరికి చేరుకోవడానికి ఆ లైట్ హౌస్ అనేది ఉపయోగపడుతుంది ఏటకెళ్ళిన మత్స్యకారులకి. చూడండి అసలు ఎంత అందంగా ఉందంటే, అసలు మడ చెట్లు ఇవన్నీనో ప్రకృతి కానీ, ఆ ప్రకృతి తర్వాత బీచ్ అలలు, ఇక్కడ గాలి వేస్తుంది ఫ్రెండ్స్, న్యాచురల్ గాలి అసలు మామూలుగా లేదు. అసలు ఫుల్ ఆక్సిజన్ దొరికింది ఫ్రెండ్స్, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత అందంగా ఉందంటే, ఆ సముద్రం కానీ, ఆ సముద్రం నుంచి వచ్చిన పాయలు కానీ, కాలువలు కానీ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైట్ హౌస్ కూడా చాలా హైట్లో ఉంది. అసలు ఎంత భయం వేస్తుందంటే నడవడానికి కూడా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే చాలా హైట్లో ఉన్నాను కదా, చుట్టూ ఓపెన్గా ఉండడంలో నాకు కొంచెం భయం వేస్తూ ఉంది. చూడండి మా వాళ్ళు అటు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ వైపు. హాయ్ చెప్పండి అని చెప్పంటే హాయ్ చెప్తున్నారు. చూడండి చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. పైనుంచి బీచ్ భలే అందంగా కనిపిస్తుంది. చూడండి కింద ఎంత చుట్టూ ప్రహరీ కూడా పక్కన ఎంత ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఈ లైట్ హౌస్ పైన లైట్ పైకి సాధారణ పైకి ఎక్కడానికి కూడా మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇక చూడండి ఇవే తిప్పుతాయి అనమాట లైట్ని రౌండ్గా, రోజు రౌండ్ చేస్తామండి. చూడండి లైట్ హౌస్ లోపల రిఫ్లెక్షన్ అంతా చూసేసాం. కిందకి దిగేసాం ఫ్రెండ్స్. కిందకు వచ్చేసిన తర్వాత ఎవరికి వాళ్ళకే చాలా ఎంజాయ్ చేసి వచ్చారు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఫోటో దిగుదామని చెప్పని లుక్ ఇస్తున్నారు, స్టిల్స్ ఇస్తున్నారు వీళ్ళు. చూడండి లైట్ హౌస్ ఎంత హైట్ ఉందో, చాలా హైట్ ఉంది. చూడొచ్చారు కదా ఇక్కడ చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. లైట్ హౌస్ బిల్డింగ్స్ కూడా చూడండి. ఇక బయలుదేరేస్తున్నాం. సమ్మర్ కదా, పుచ్చకాయకు వస్తున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పుచ్చకాయ, బాగా ముగ్గింది. ఇలాంటి టైంలో పుచ్చకాయలు ఇలాంటివి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి తినడానికి కూడా బాగుంటుంది. ఈ వాతావరణానికి ఎలా అయినా కానీ ఫుడ్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. మనం కూడా తెలియకుండానే అలసిపోతాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి తెలియకుండానే అలసిపోతాం. చూడండి పుచ్చకాయ మంచి కలర్ ఉంది, ఎర్రగా బాగుంది పుచ్చకాయ మొక్క. చూస్తున్నారు కదా, ఇంక మనం వచ్చేసాం, సముద్రం దగ్గరకు వచ్చేసాం. బీచ్ చూసారు కదా, బీచ్ రేవు దగ్గరికి వచ్చేసాం. ఇక ఈ బీచ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి మామూలుగా స్నానాలు చేయరు. కాకపోతే బీచ్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఎంత నిర్లక్ష్యంగా కొంచెం వ్యవహరించినా కానీ బీచ్లోకి గల్లంత అయిపోతాం, అందులో మాత్రం డౌట్ ఉండదు. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి బీచ్ దగ్గర పేర్లు రాసుకుని ఎలా చేస్తున్నారో హల్చర్. చూడండి మా మిస్సెస్ మా అల్లుడు ఏ విధంగా స్నానం చేస్తున్నారు, ఇలా గెంతుకుంటూ. చూడండి ఇక్కడ చిన్న చిన్న పీతలు పిల్లలు పెట్టినాయి ఫ్రెండ్స్. చూడండి అసలు ఎలా ఉన్నాయో పీత పిల్లలు చాలా ఉన్నాయి గుట్లుగా. మనం వచ్చాం కదా, బీచ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది, మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పని మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాను. మామూలుగా లేదు మార్షల్ ఆర్ట్. సముద్రంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే హిందూ సాంప్రదాయం ఉన్న వాళ్ళు సముద్ర దేవుడిని పసుపు కుంకుమ వదులుతారు. ఎందుకంటే అదే ఆచారం, సముద్ర దేవుడిని కొలుస్తూ ఉంటారు. అందుకని చూడండి సముద్రం అలలు ఎలా వస్తున్నాయో, బాగా అలలు ఉన్నాయి, చాలా అలలు ఉన్నాయి. కాబట్టి మనం మాత్రం చాలా ధరిని మాత్రమే ఉండాలి. అలలు చూస్తూ లోపలికి కానీ వెళ్ళామంటే తెలియకుండానే లాక్కెళ్ళిపోతూ ఉంటాయి అలలు మనకు తెలియకుండానే. అందుకని మనం చాలా దగ్గర మామూలుగా ధరింపులో ఉండి మనకు అందిన ప్లేస్లోనే స్నానం చేయాలి. నాడు పడుకుంటున్నాడు, ఆడు చేసే అల్లరి మామూలుగా కాదు. చిన్నపిల్లలు వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం వాళ్ళని చూస్తూ ఉండాలి. ఎందుకంటే అది తెలియదు కాబట్టి. ఈ బీచ్ మాత్రం నాగాలంక మండలం, కృష్ణా జిల్లా, గుల్లలమోత దగ్గర ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.